ఇదే కదూ ఆ 500 రూపాయల మంచం? నేను ఇక్కడ పడుకున్నాను, అతను అక్కడ పడుకున్నాడు. ఈలోగా నువ్వు తలుపు తీసావు. ఆ కుర్రాడు నిన్ను చూశాడు, భయపడి అడ్డించి పారిపోయాడు. అతనిచ్చిన డబ్బులు నా చేతిలో అలా ఉండిపోయి కదూ. ఏమిటిది? నీకు తెలిసిందేగా. నువ్వు ఆడదాను కాదు. ఆడదన్నా? నేనా? కాదని నువ్వేగా చెప్పావు కోర్టులో. ప్రేమించిన వాడిని మోసం చేశానని, మరొకరితో తిరుగుతున్నానని. చూడు, నీ గురించి నాకు తెలియదు. నీకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రం ఆ పని చేయలేదు. తెలియని వాడివి నా గురించి తెలిసినట్టు, నాతో కాపురం చేసినట్టు 10 మందిలో ఎలా చెప్పావు? అది నా వృత్తి. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావు కదూ. సరే, నన్ను ఇప్పుడు చంపాలి. ఎంత తీసుకుంటావో చెప్పు. అది నా వృత్తి కాదు. ఇప్పుడు అంతకంటే తక్కువేం చేసావు? పండంటే బ్రతుకుని నాశనం చేసావు. అసలు నన్ను ఎరుగుదువా? నన్ను ఎప్పుడైనా చూసావా? నన్ను చూడకుండా, నా గురించి తెలియకుండా ఎందుకింత దారుణాన్ని కొడిగట్టావు? నన్నెందుకు బజార్దాన్ని చేసావు? ఇప్పుడు ఎలాగో నా బ్రతుకు బజార్న పడాల్సిందే. అందుకే ఆ బజారు బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను. ఆ రోజు 500కి ఎవరితోనో పడుకున్నానన్నావు. అది అబద్ధమని నీకు తెలుసు. ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశావు. ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతాలనుకుంటున్నాను. ఆ బ్రతుకు నీతోనే ప్రారంభిస్తాను. 500 నువ్వివ్వక్కర్లేదు, నేనే నీకు ఇస్తాను. పోనీ కదా. ఇదిగో ముహూర్తం పెట్టు. దేనికి సిగ్గుపడతావు? నాకు నేను సిగ్గు నీకెందుకు? అసలు సిగ్గనే పదం నువ్వు విన్నావా? దాని అర్థమేమిటో నీకు తెలుసా? కనీసం నీకో చెల్లి కూడా ఉండుండదు. ఉంటే తెలిసేది సిగ్గేమిటో, దాని అర్థం ఏమిటో. బహుశా నీకు తల్లి కూడా ఉండుండదు. ఉంటే తెలిసేది ఆడదాని విలువేమిటో. నీలో రక్తం కూడా ఉండుండదు. ఉంటే తెలిసేది లోన బాధ ఏమిటో. నీ ఒంట్లో నీరు కూడా ఉండుండదు. ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో. వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఇతరుల జీవితాలు నాశనం చేయకు. నీకు డబ్బే ప్రధానమైతే అది సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ ఈ రకంగా మనుషుల జీవితాలతో ఆడుకోకు. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. భవిష్యత్తులో అయినా ఇంకే ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకోకు. (1977) జనవరి 31న నీ మీద హత్యానేరం మోపి నిన్ను జైలుకు పంపించింది ఎవరని కదా నీ అనుమానం? నేను. నాకు తెలుసు నువ్వే. ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు చెప్పు. నేను చెయ్యని నేరాన్ని నా మీద ఎందుకు మోపావు? నన్నెందుకు జైలుకు పంపావు? చెప్పు. చెప్తావా లేదా? చెప్పు చెప్పు.
దాని అర్థం ఏమిటో. బహుశా నీకు తల్లి కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది ఆడదాని విలువేమిటో. నీలో రక్తం కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది లోన బాధ ఏమిటో. నీ ఒంట్లో నీరు కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో. వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఇతరుల జీవితాలు నాశనం చేయకు. నీకు డబ్బే ప్రధానమైతే అది సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ ఈ రకంగా మనుషుల జీవితాలతో ఆడుకోకు. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. భవిష్యత్తులో అయినా ఇంకే ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకోకు. గురు గురు 500 అర్జెంట్ కావాలి. మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. ఆ డబ్బు ముట్టుకోవద్దు. ఏమిటి గురు? అది పాప సొమ్ము. దాన్ని ఎక్కడే చేర్చాలి అక్కడికే చేర్చాలి. ఎక్కడికి చేరుస్తావు గురు? ఆ పిల్ల దగ్గరికా? ఇంకెక్కడి పిల్లలే గురు. మన కేసు అయిన తర్వాత నిద్రమాతలు మింగిందట. కేసు సీరియస్ అట. హాస్పిటల్లో చేర్పించారట. బతుకుతుందో లేదో అనుమానమే. ఈ మందులు తీసుకురండి. అలా డాక్టర్ ఎలా ఉంది? ఇప్పుడే స్పృహ వచ్చింది. త్వరలోనే కోలుకుంటుంది. ఏమండి, ఈ బిల్లు వీకెండ్ లాగా పే చేయాలి. అభి ఉన్నాడా? లేడు. మరి అతని బైక్ ఇక్కడుందేమిటి? ఏం లేదు, బైక్ అమ్మేమన్నాడు. అమ్మేమన్నాడా? ఎందుకు? గురు డబ్బు తెచ్చావా? లేదు. ఏ మోటార్ సైకిల్ అమ్మలేదా? లేదు. ఎందుకని? అది నేనే అమ్మద్దన్నాను. నువ్వెందుకు వచ్చావు? డబ్బు ఇవ్వడానికి. నాకు డబ్బు అక్కర్లేదు. చూడలుడు, నేనేం పరాయదాన్ని కాదు. నా అవసరం కొద్దీ నీ చుట్టూ తిరగడం లేదు. నీ అవసరం కోసం నా దగ్గర డబ్బు తీసుకుంటే తప్ప. నీ డబ్బు నాకేం అక్కర్లేదు. ఒరే మొద్దు మొహమా, నువ్వైనా చెప్పవా? తీసుకో గురు. నా చేతికి ఇవ్వండి అమ్మగారు. చూడు, డబ్బుకేం తొందర లేదు. రుణం తీర్చుకోవాలంటే చాలా మార్గాలున్నాయి. వస్తాను. సారీ, రూమ్ నెంబర్ 16 బిల్ సెటిల్ చేయి. చూడండి, ఆమెకి ఇప్పుడు బాగానే ఉంది. చూస్తారా? రండి. ఏమండి, ఆవిడకి స్నానం చేయించాలి. మార్చడానికి బట్టలు పంపించండి. అలా ఆగో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్నేం ఉద్ధరిద్దామని? నేను చచ్చిన తర్వాత నా శవాన్ని తీసుకెళ్లి వ్యాపారం చేద్దామనా? ఏమిటమ్మా? డాక్టర్, అతను ఇక్కడి నుంచి ముందు బయటికి వెళ్ళిపోమని చెప్పండి. అతను ఒక్క క్షణం ఉన్నా నేను భరించలేను. చూడమ్మా, నువ్వెందుకు చావాలనుకున్నావు? దానికి అతను ఎంతవరకు కారణమో నాకు తెలియదు. కానీ అతను ఇక్కడికి తీసుకురాకపోయినా, ఇంత ఖర్చు పెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించకపోయినా